హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఇవాల్టి వీడియో ఏంటంటే వారాహి నవరాత్రులు 2025 అయితే జూన్ 26th అయితే మనకి ప్రారంభం అవుతుంది. సో ఇదైతే నేను లాస్ట్ ఇయర్ చేసిన పూజ అండి. నేనైతే అమ్మవారికి పూజ చేస్తే వచ్చే బెనిఫిట్స్ మామూలుగా కాదు, అసలు మంచి రిజల్ట్స్ వస్తాయి. ష్యూర్ మీరు చేసుకునే వాళ్ళైతే 9 days జూన్ 26th టు జూలై 4th వరకు చేసుకున్నారంటే 9 days ఆఫ్ దేవీ నవరాత్రి. సో ఎంత నియమంగా నిష్టగా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ మనకి కలిగి ఉంటుంది. నేనైతే ఈ దేవీ నవరాత్రుల్ని 9 days జరుపుకుంటూ అమ్మవారికి డే ఫస్ట్ అయితే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మవారికి ధూపం, నైవేద్యం అండ్ బెల్లం పానకం అంటే చాలా ఇష్టం అండి. 9 days కానీ మనం పూజిస్తున్నట్టయితే 9 varieties ఆఫ్ ప్రసాదం అయితే మనం డైలీ పెట్టాలి. అండ్ మెయిన్ థింగ్, మనం ఎన్ని చేసి పెట్టినా బెల్లం పానకం మాత్రం స్కిప్ చేయకండి, అది పక్కా ఉండాలి. అండ్ ఇంకొక వండర్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో అమ్మవారు పాలు తాగుతుంది, వారాహి విగ్రహము. సో ఇట్స్ వండర్ఫుల్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ నాకు అమ్మవారిని చాలా నమ్మాను, మనకి ఏం కావాలంటే అది ఇస్తుంది, అంతే భక్తిగా నేను పూజ చేస్తూ ఉంటాను. అమ్మవారికి నచ్చితే ఏదైనా చేస్తుంది, అది మనం జెన్యూన్గా కోరుకుంటే మాత్రం పక్కాగా. సో చాలా చాలా మంచి బెనిఫిట్స్ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒక్కసారి అమ్మవారిని పీఠం వేసి పెట్టామంటే అక్కడ నుంచి కదపకూడదండి. పూలు పెడతాము అని కదపడం కానివ్వండి, ఆమెకి నైవేద్యాలు పెట్టేటప్పుడు కదపడం కానీ అలా ఎప్పుడు మనం చేయకూడదండి. ఫస్ట్ డే మనము అమ్మవారి పటం పెట్టుకుంటే పటాన్ని పూజించండి. పటము ప్లస్ విగ్రహాన్ని పెడితే మాత్రం స్టార్టింగ్ డే మాత్రం మనము ఆమెకి అభిషేకాలు అన్నీ చేసి నీట్గా పెట్టేసుకుంటాం, అంతే. మళ్ళీ కదపకూడదండి మనమైతే. సో ఇంకా 9th day మాత్రం మనం ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వచ్చినా మనం చీర రైక మాత్రం పక్కా పెడతాం కదా, అలానే మన ఇంట్లో 9 days మన అమ్మవారికి పూజ చేస్తూ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం మనం అమ్మవారికి మన స్తోమతి బట్టి చీర జాకెట్ ఇచ్చి పంపిస్తామండి. సో పూజలో మనం పెడతాం అలాగా. సో ఎవరికైతే చీర అవంతా మా వల్ల కాదండి అన్న వాళ్ళకి మనం జాకెట్ కూడా పెట్టుకోవచ్చు, బెటర్ థింగ్ అయితే. సో నెక్స్ట్ అయితే పూజ ఎలా చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి చేయాలి, ఏమేమి నైవేద్యాలు చేసి పెట్టాలి అమ్మవారికి, అండ్ అమ్మవారికి ఏమేమి బుక్ చదవాలి, ఏమేమి స్తోత్రాలు చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం